तेलंगाना के किसान कर्ज के बोझ से आज़ाद हो गए हैं। चीफ मिनिस्टर रेवंत रेड्डी। हरीश राव को मुस्तफ़ी होना, यादगार शहीदान पर नाक रगड़ने का दिया मशवरा। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने इस मौके पर बीआरएस लीडर और साबिक़ा वज़ीर फ़िनांस हरीश राव पर सख्त तनकीद की, जिन्होंने किसानों के ज़राई कर्ज की माफ़ी से मुताल्लिक़ कांग्रेस हुकूमत के ओहदे का मजाक उड़ाया था और ये चैलेंज भी किया था कि अगर हुकूमत 15 अगस्त 2024 तक ज़राई कर्ज माफ़ कर देती है तो वो रुकन असम्बली के ओहदे से मुस्तफ़ी हो जाएंगे। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने इस चैलेंज का हवाला देते हुए कहा कि हरीश राव को अब अपने चैलेंज पर अमल करना होगा। अगर वो ऐसा नहीं करते हैं तो उन्हें यादगार शहीदान के मैदान पर अपनी नाक रगड़नी होगी और तेलंगाना के शहीदान से माजरत माफ़ी ख्वाही करनी होगी। ब्यूरो रिपोर्ट, एच न्यूज़। న్యాయం చెప్పమని అడుగుదాం. ఒడ్డు పడుకున్నాం కదా అని టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలని పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి. సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది, అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి ఏందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు. బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే నాగుపాముకు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది. బీఆర్ఎస్ సోనిగిన మళ్ళా దగ్గరికి రానిస్తే. AHA न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।